ఆచి చికెన్ మసాలా. సోషల్ మీడియా విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్దేశపూరిత అసభ్య పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపై 1384 కేసులు నమోదు చేశామని, 1007 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆ కొరడ కులిపించనుంది. ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా విద్యార్థులపై ప్రభావం చూపుతుంటే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి దేశంలోనే ఆ సోషల్ మీడియా మీద అయితే పెద్ద ఎత్తున ఆ యుద్ధానికి సిద్ధం అన్న ఆ సంధాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందుకు అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా బ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా చూసుకుంటే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్ పై పెద్ద ఎత్తున యుద్ధం చేసిన పరిస్థితి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ సోషల్ మీడియాకి సంబంధించిన ముఖ్య యాక్టివిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరో పక్క ఆ దేశవ్యాప్తంగా ఒక పక్క నరేంద్ర మోడీ గాని, అలాగే ఆ అమిత్ షా గాని, కేంద్ర మంత్రులు గాని పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు సంబంధించి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియాకు సంబంధించి ఆ పిల్లలు బాధితులు అవుతున్నారు. ఆఖరికి ఒక ముద్ద అన్నం తినాలన్నా గానీ వాళ్ళ ముందు ఆ రీల్స్ ఉంటేనే పిల్లలు తినే పరిస్థితి నెలకొన్న సందర్భాలు కోకొల్లలుగా చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. దీని మీద మొత్తానికి దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాపై అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధం ప్రకటిస్తోంది. ఈ యుద్ధానికి సంబంధించి కూడా నేడు హోంమంత్రి సవితాంధ్రారెడ్డి, హోంమంత్రి అనిత దీనికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా